రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి జాతరకు ముస్తాబైంది. నేటి నుంచి 19 వరకు జాతర జరగనుంది. మహాశివరాత్రి జాతర అంగరంగ వైభవంగా జరిపేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యూ లైన్ భక్తులకు అల్పాహారం, మినరల్ వాటర్ ప్లాంట్స్, వాటర్ బాటిల్స్, పండ్లు, బాలింతలకు ఫీడింగ్ రూమ్, మొబైల్ టాయిలెట్స్, చలువ పందిళ్లు, బస్టాండ్ నుంచి ఆలయం వరకు భక్తులకు ఉచిత రవాణా ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. రాజరాజేశ్వర స్వామి దేవస్థానము సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో చాలా అతి పురాతనమైన దేవాలయము. ఈ దేవాలయానికి వచ్చే మహాశివరాత్రికి పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వచ్చేటువంటి భక్తులు సుమారుగా మా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ఈసారి హాలిడేస్ శనివారం ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి ఈసారి 3 నుంచి 4 లక్షల మంది మధ్యన పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది, యాత్రికులు. కాబట్టి దానికి తగ్గట్టుగానే జిల్లా అడ్మినిస్ట్రేషన్ వారు, తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో ఎస్పీ గారు, మేమందరూ కూడా కోఆర్డినేషన్ మీటింగ్స్ ద్వారా లైన్ డిపార్ట్మెంట్స్ తోటి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తూ సమన్వయంతో వచ్చే భక్తులకి ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాల్సిందిగా కొన్ని సూచనలు జారీ చేయడము, ఆ ప్రకారంగా మేము దాదాపుగా వచ్చేటువంటి యాత్రికులకి నీటి సదుపాయము, ఉచిత బస్సు సౌకర్యము, అదేవిధంగా చలువ పందిర్లు, అదేవిధంగా జాగరణ సమయంలో కూడా వారికి గుడి చెరువులో శివార్చన ప్రోగ్రాము కల్చరల్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం ప్రాతకాలమందు స్వామివారికి ప్రాతకాల పూజ, అనంతరము లాంఛనంగా ప్రతి సంవత్సరం తో పాటుగానే మనకి టీటీడీ తిరుమల దేవస్థానం నుంచి పట్టువస్త్ర సమర్పణ, అలాగే 8:30 రాష్ట్ర ప్రభుత్వం వారిచే పట్టు వస్త్ర సమర్పణ కార్యక్రమం ఉంటుంది. మహాశివరాత్రి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో ప్రదోషకాలంలో సాయంకాల వేళ ఆనువంశిక అర్చకులందరూ కూడా సామూహికంగా మహాలింగార్చన కార్యక్రమం ఉంటుంది, పూజా కార్యక్రమము. అలాగే స్వామివారు లింగోద్భవుడై ఉద్భవించినటువంటి రోజే మహాశివరాత్రి కాబట్టి స్వామివారికి శనివారం రోజున మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి వేళ 11:35 మొదలుకొని 11 మంది ఋత్వికులతోటి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకం జరుగుతుంది. విశేషించి ఎవరైతే స్వామివారిని ఈ మహాశివరాత్రి నాడు సేవిస్తారో, ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే ఉపవసిస్తారో, ఎవరైతే జాగారం చేస్తారో వారందరి యొక్క సమస్త కోరికలు తీరి పునరావృతులైతే శాశ్వత శివ సాయుధ్య స్థితి కలుగుతుంది. లక్షలాది మంది భక్తులు స్వామివారిని